సాధారణంగా సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి వస్తుంటారు చాలామంది. కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. మరికొందరు దశాబ్దాలుగా సినిమాల్లో కొనసాగుతున్నప్పటికీ సరైన సక్సెస్ అందుకోలేరు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీకి దూరమైంది. స్టార్ హీరోతో ఒక్క సినిమా చేసింది. దెబ్బకు ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు 43,000 కోట్లకు మహారాణి. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం. సినిమా ప్రపంచంలో కొత్త హీరోయిన్లకు కొదవే లేదు. ఎప్పటికప్పుడు హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటారు. ఒకటి రెండు సినిమాలతోనే ఫేమస్ అయి స్టార్స్ చాలా మంది ఉన్నారు. వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ సరైన బ్రేక్ రాని తారల గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం ఎన్నో కలలతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఒక్క సినిమాతోనే ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ అంతలోనే ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ గాయత్రి జోషి. ఈ తరం ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని హీరోయిన్ ఈమె. గాయత్రి జోషి హిందీలో ఒకే ఒక్క సినిమాలో నటించింది. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ సరసన స్వదేశ్ చిత్రంతో సినీ రంగంలోకి కథానాయికగా అడుగుపెట్టింది గాయత్రి జోషి. ఫస్ట్ మూవీతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె మరో మూవీ చేయలేదు. 2004లో విడుదలైన ఈ సినిమా తర్వాత గాయత్రి మరో సినిమా చేయలేదు. ఈమెకు చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ సినీ గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండిపోయింది. సినిమాలకు దూరంగా ఉన్న ఈమె దేశంలోని ప్రసిద్ధ వ్యాపారవేత్త వికాస్ ఒబేరాయ్ను వివాహం చేసుకుంది. వీరికి 2 పిల్లలు జన్మించారు. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన గాయత్రి తన భర్తతో కలిసి కుటుంబాన్ని, వ్యాపారాలను చూసుకుంటుంది. ఇటీవల విడుదలైన 2025 హురున్ రిచ్ లిస్ట్ నివేదిక ప్రకారం గాయత్రి జోషి భర్త వికాస్ ఒబేరాయ్ సంపద 42,960 కోట్లు. ప్రస్తుతం ఆయన భారత్లోని టాప్ 100 ధనవంతుల జాబితాలో 58వ స్థానంలో నిలిచారు. అంతేకాకుండా దేశంలోని టాప్ 5 రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుల్లో 4వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. వికాస్ ఒబేరాయ్ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒబేరాయ్ కన్స్ట్రక్షన్స్ యజమాని. సినిమాల్లోకి రాకముందు గాయత్రి విజయవంతమైన మోడల్. 1999లో ఈమె మిస్ ఇండియా ఫైనలిస్ట్ కూడా. మిస్ ఇంటర్నేషనల్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.